నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి, ప్రచారానికి మైనర్లు వినియోగించకూడదని వెల్లడి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో శంకారావంతో కార్యకర్తల్లో జోష్ నింపిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు సమ ప్రాధాన్యం, అభ్యర్థిత్వంపై ఆశావాహులకు లేని స్పష్టత. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం, ఒత్తిడి భయం లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. 6వ పరీక్షా పర్వ అవగాహన సదస్సులో సూచించిన రాష్ట్ర బాల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు. ఇక వివరాలకు వెళ్తే, జిల్లాలో పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ముందుగా ఈఆర్ఓ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుని తుది జాబితాను తయారు చేయాలని తెలియజేశారు. కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ఉన్న వాటిని రద్దు చేయడానికి అవకాశం లేదని, కేవలం ఒకే ప్రాంగణంలో ఉండి వేరొక భవనంలోకి మార్చడానికి మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల ఖరారు, ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై చర్చించారు. ఎన్నికల ప్రచారానికి మైనర్ బాలబాలికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసి జాబితాను మార్చి 5వ తేదీలోగా పంపించాలని ఆదేశించారు. జిల్లా ఓటర్ల జాబితాలో పెద్దగా మార్పులు లేవని చెప్పారు. ఓటర్ల అవగాహన కార్యక్రమాలను ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ముమ్మరం చేస్తామన్నారు. దీనికోసం త్వరలో స్వీప్ ప్రణాళికను వెల్లడిస్తామని, స్కిట్లు, షార్ట్ ఫిల్మ్లను రూపొందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా యువ ఓటర్లపై దృష్టి పెట్టి చైతన్యవంతం చేస్తామన్నారు. సున్నిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ప్రజల్లో ధైర్యాన్ని కల్పిస్తామని తెలియజేశారు. లక్ష్మీపురం, మల్యాడ, ముంజారు తదితర ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తామని తెలియజేశారు. వీవీప్యాట్ కూడా ఓటర్లకు వివరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, కుటుంబరావు, సోములు, ఎన్నికల డీటీలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. తయారు చేసామన్నమాట. బట్ మనకి మోస్ట్లీ అంటే బడ్జెట్ తో కూడా కుదిరింది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ఈవెంట్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఇంకా కంటిన్యూస్ గా యంగ్ ఓటర్స్ కి విడిగా, విమెన్ కి విడిగా, అలా అన్ని పీడబ్ల్యూడీస్ విడిగా అలా ఒక ఇది చేసాము. మేబీ నెక్స్ట్ మీటింగ్ లో స్వీప్ ప్లాన్ ఇచ్చేద్దాము. ఓకే, సో దట్ మనకి అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఇంకా జరుగుతుంది. కొంతమందికి మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు కూడా ఒరిజినల్ షెడ్యూలే ఉంది. తర్వాత కూడా మనం చేసే వాటిలో కూడా మనం అవేర్నెస్ ఈవీఎంస్ అన్ని తీస్తాము. ఎలక్షన్ టైంలో కూడా అంటే కోడ్ వచ్చాక కూడా దాన్ని పెట్టి మనం చేయిద్దాం. పిల్లల బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు తెలియజేశారు. పిల్లలు పాఠశాలకు హాజరు కాని రోజున వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. యుక్త వయసు పిల్లలపై అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలియజేశారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన పరీక్షా పే చర్చలో భాగంగా పరీక్షా పర్వ 6.0 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసరి అప్పారావు మాట్లాడుతూ, పెరిగిన సాంకేతికతతో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని, ఇందులో బాలలే ఎక్కువగా బలవుతున్నారని తెలియజేశారు. అనేక ఫిర్యాదుల్లో బాలల పాత్ర ఉంటుందని, తల్లిదండ్రులు కొంత సమయాన్ని పిల్లలతో గడిపి వారు ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు వంటి విషయం తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు ప్రధానమంత్రినైనా ముఖ్యమంత్రినైనా వెళ్ళేటప్పుడు ఒక టీచర్ వెళ్తే నేర్చి నిలబడే శక్తి, ఆ అధికారం ఒక టీచర్గా ఉంది. నిజంగా నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధ్యాయుల తర్వాత ఏ వృత్తికైనా గౌరవం ఉంటుంది. ఉపాధ్యాయులు తర్వాత డాక్టర్స్. అయితే ఇటువంటి పరిస్థితుల్లో
ఈరోజు చూస్తే గత 10 సంవత్సరాల కిందట వేరే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈ విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇన్నాళ్ళు మనం చదువుకునే రోజుల్లో టీచర్ చూస్తే పిల్లలు భయపడేవారు. ఈరోజు పిల్లలు చూస్తే టీచర్ భయపడే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే సాంకేతికంగా అభివృద్ధి చెందిన టైంలో ఒక 10 సంవత్సరాల కింద అన్నిటికంటే మంచి ఉత్తమమైన ఉద్యోగం ఏదంటే టీచర్ అనేవారు. ఈరోజు అన్నిటికంటే రిస్క్ అనేది ఉద్యోగం అంటే టీచర్ ఇది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు, అందులో కోవిడ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారైంది పరిస్థితి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 45వ డివిజన్లోని కేఎల్పురంలో కొండవీధి, మొండివీధి, బ్రాహ్మణ వీధి, రెవెన్యూ కాలనీ, బ్యాంక్ కాలనీ మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పాలనకు నాంది పలికింది ఎన్టీఆర్ అని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే నారా చంద్రబాబు నాయుడు మహిళా అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆత్మవిశ్వాసాన్ని నింపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కంది మురళీనాయుడు, అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో చేపట్టిన శంఖారావం ప్రభావం ఎంత? పార్టీ కేడర్లో జోష్ నింపిందా? ఆశావాహులకు లైన్ క్లియర్ చేసిందా? ఏళ్ల తరబడి జెండా మోసిన నాయకులకు, కార్యకర్తలకు ఏమాత్రం భరోసా ఇచ్చింది? వాజ్ ది స్టోరీ? కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన తొలి విడత శంఖారావం యాత్ర విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పార్టీ కేడర్లు నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 11వ తేదీన ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన యాత్ర జిల్లాలోకి అడుగుపెట్టే నాటి నుండి అన్ని నియోజకవర్గాల కేడర్లో నెలకొన్న నిస్తేజం స్థానంలో నమ్మకాన్ని కలిగించింది. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో పాల్గొన్న యువనేత పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తూ నేనున్నాను అనే భరోసాను కల్పించారనే చెప్పాలి. రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ను సంసిద్ధం చేయడంతో పాటు బాబు సూపర్ 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకురావడంపై ఈ శంఖారావాన్ని 100% లోకేష్ వినియోగించుకున్నారనే చెప్పాలి. ఈ యాత్రలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు ఇరు పార్టీల అధిష్టానాలు కలిసినా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య అపోహలు ఉండేవి. ఈ శంఖారావంతో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులను సమన్వయం చేస్తూ నాయకులకు కూడా సమ ప్రాధాన్యం కల్పిస్తూ శంఖారావాన్ని పూరించారు నారా లోకేష్. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ శాసనసభ్యులు చేసిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా తూర్పారబడుతూ లోకేష్ చేసిన ప్రసంగాలకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. పనిచేసే కార్యకర్తలకు కొండంత అండగా పార్టీ ఎప్పుడు నిలుస్తుందని ఆయన కొండబద్దలు కొట్టారు. మరో 2 నెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో పార్టీ కేడర్ను వేధించినా ఏ ఒక్కరిని వదిలేది లేదని, ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్లో నమోదు చేసామని ఆయన హెచ్చరించారు. కార్యకర్తలు, పార్టీ నాయకులు చుట్టూ, తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని, అటువంటి వారిని తానే వెతుక్కుంటూ వస్తానని చెప్పి ఎన్నికలకు సన్నద్ధం చేశారు నారా లోకేష్. కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని
బ్రతకనివ్వదే అది. మా జోలికి రావద్దు, మేము ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మార్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? 5 సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే చెప్పా జగన్ కి, నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు. బయటకు వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, మై డియర్ జగన్, భయం మా బయటలో లేదు, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు. ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. ఈ ఎర్ర బుక్ లో ఉంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే, కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులను పెట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి. అది జరగకుండా చూసుకునే దానికి ఈ పుస్తకం పెట్టా. ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి, ఉచ్చబడుతుంది. నిన్నగాక మొన్న కోర్టుకి వెళ్ళి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్ళి ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా, నెల్లి మరలోనే ఉన్నా, రా దమ్ము ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా నేను బతికాను. 2.5 సంవత్సరాలు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. సీట్లు సర్దుబాటులోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో తోటి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా కూర్చొని గెలుపు గుర్రాలు ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారన్న దాని మీద ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కూర్చొని డిస్కస్ చేసి మంచి నాయకుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే మా విజయనగరం పాత జిల్లా 9 నియోజకవర్గాలు, అలాగే కొత్త జిల్లా నుంచి వచ్చే 2 నియోజకవర్గాలు, మనకు రాజ్యం కానీ హెచ్చర్లు కానీ, ఇలాగే అన్నీ కూడా చాలా చక్కగా అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు నాయకులందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడర్ అయితే మాత్రం మీద నాయకులు కొంతమంది కలుస్తారు, కింద కలరేమో అని అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డులోని ప్రతి విలేజ్లో కూడా ఇరు పార్టీలు కూడా ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పేసి కలిసి పనిచేసే ప్రక్రియలోని ఈరోజు ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. మంచి అభ్యర్థులనే మనకి ఈరోజు ఎన్నికలకి పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇదిలా ఉండగా శంఖారావం ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపిన ఆశావాహులు అభ్యర్థుల్లో ఉన్న శంకను మాత్రం తొలగించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగిస్తూనే ఉత్కంఠను రేగిస్తూనే అనడంలో అతిశయోక్తి లేదు.
ఊడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. విజయనగరం ఆధ్యాత్మిక చక్రవర్తి హజరత్ సయీద్ షహీన్ షా బాబా ఖాదర్వాలి 65వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పట్టణంతో రెండో రోజు ఉర్స్ మహోత్సవం ప్రారంభమైంది. అనంతరం ఖాదర్ బాబా దర్బార్ నుంచి భారీగా ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించారు. ఖాదర్ బాబా ప్రియ శిష్యులు హజరత్ అతవుల్లా షరీఫ్ షా తాజా ఖాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులైన చిమల్పాడు సూఫీ పీఠాధిపతి మొహమ్మద్ ఖ్వాజా మొహిద్దీన్ షా తాజా ఖాదిరి, విజయనగరం దర్గా షరీఫ్ ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ కులవుల్లి షరీఫ్ షా ఖాదర్ నేతృత్వంలో అశేష బాబా భక్తులు ప్రేమికులతో కలిసి ఫకీర్ మేళా డప్పు వాయిద్యాలతో ఖాదర్ బాబా దర్గా నుంచి ఊరేగింపు ప్రారంభించారు. ముందుగా బాబా దివ్య సమాధికి సుగంధ పరిమళ ద్రవ్యాలను, పూలను, గజమాలతో చాదర్ సమర్పణ గావించారు. విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థన చేసి దర్గా సన్నిధిలో జెండా స్థాపన చేసి ఉరుసు మహోత్సవాలను కొనసాగించారు. భారీగా తరలి వచ్చిన భక్తుల కోసం దర్బార్లో ఏర్పాటు చేసిన భారీ లంగర్ ఖానాలు, దివ్య అన్న సమారాధనను ఖ్వాజా బాబా ప్రారంభించి అన్న ప్రసాదాన్ని అందించారు. మాతృభాషా దినోత్సవ వేడుకలు స్థానిక ఎయిమ్ పాఠశాలలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. ఈ సందర్భంగా సంస్థ ఏవో బాలాజీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పిల్లలకు తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలిపేందుకు ప్రతి సంవత్సరం పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలు నేటి యువతకు సమాజానికి స్ఫూర్తిదాయకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి సభ్యులు, తెలుగు ఉపాధ్యాయులు చంద్ర కళాధర్, పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో కానీ దేశాలలో కానీ తమ యొక్క మాతృభాషని గౌరవించుకునేటటువంటి గొప్ప దినం ఈరోజు. అయితే అనేక భాషలు తెలిసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కానీ మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిషు అధికారైన సిపి బ్రౌన్ దొర కానీ మన తెలుగు భాష గొప్పతనాన్ని ఎంతగానో కీర్తించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు చెప్పారు. సిపి బ్రౌన్ దొర గారు తెలుగు భాషకి నిఘంటువును రూపొందించారు. అంతేకాకుండా మన వేమన గారు రచించినటువంటి పద్యాలని ఆంగ్ల భాషలోకి అనువదింపజేసి తమ దేశానికి తీసుకుని వెళ్ళారు. తెలుగు భాషలో ఉన్నన్ని ప్రక్రియలు మరే ఇతర భాషల్లో కూడా లేవు. పదాలతో పదనిసలు పలికించే భాష, సామెతలతో సయ్యాటలాడించే భాష, సూక్తులతో సుమార్గాన్ని చూపించే భాష, అమ్మ భాష ఆంధ్ర భాష, మన తెలుగు భాష. ఈరోజు అంతర్జాతీయ తెలుగు మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఇందులో భాగంగా మేము వ్యాసరచన పోటీలు, అదేవిధంగా పాటల పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు అందజేశాము. అదేవిధంగా తెలుగు భాష అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాము. దానిలో భాగంగా అనేక రకమైన ఏ యాక్టివిటీస్ చేసినా తెలుగు ఔన్నత్యాన్ని పెంచే విధంగా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. రింగ్ రోడ్ రైతు బజార్లో ఆధునీకరించిన స్టాల్స్ను విజయనగరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజార్లో దుకాణాలు శిథిలమైన నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చొరవతో 6 నెలల క్రితం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే దాదాపు 30 దుకాణాల వరకు ఆధునీకరించి ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు అందుబాటులోకి తెచ్చామని తెలియజేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రైతు బజార్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ఈ రైతు బజార్ను ఆధునీకరించామన్నారు. దీంతో పాటు R&B రైతు బజార్లో సైతం ఆధునీకరణ పనులు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రింగ్ రోడ్ రైతు బజార్లో మిగిలిన దుకాణాలను కూడా బాగు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రయ విక్రయాలు జరిపే విధంగా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాదా మురళి, పద్మ, రైతు బజార్ ఏవోలు నాయుడు, ఉమామహేశ్వరరావు, మాజీ ఎంసీ చైర్మన్, మండల వైకాపా అధ్యక్షుడు జమ్ముసీను తదితరులు పాల్గొన్నారు.
బజార్ కానీ ఈ రెండిట్లకి శాంక్షన్ చేయటం, అందులో భాగంగా ఈరోజు విజయనగరం దాసనపేట రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్ని ఆధునీకరణ చేయడంతో పాటు అక్కడున్న ప్రజల్ని వాళ్ళందరినీ కలిసి మా గౌరవ ఉప చైర్మన్ రెడ్డి గురుమూర్తి గారు, అలాగే వార్డు కార్పొరేటర్లు పద్మ గారు, ఎస్టేట్ అధికారులు, వ్యాపారస్తులందరి మధ్య ప్రారంభోత్సవం జరుపుకోవటం. మరి మరమ్మతులకి గురయ్యి వ్యాపారం చేయలేక ఎప్పటి నుంచో ఇదే వ్యాపారంపై బతుకుతున్న వాళ్ళు శిథిలావస్థకి వచ్చిన సందర్భంగా 6 నెలల క్రితం మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆధునీకరణని ఖచ్చితంగా చేసి చూపిస్తామని మరి చెప్పిన పిమ్మట ఈరోజు వైస్ చైర్మన్ గారు రెడ్డి గురుమూర్తులు గారి చేతుల మీదుగా అలాగే వివిధ హోదా దాసన్పేట రైతు బజారు చాలా కాలం నుండి ఈ యొక్క రైతు బజార్ని నడపడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇంతకుముందు మౌలిక సదుపాయాలు కూడా ఇస్తూ రైతు బజార్ని ప్రోత్సహించడం జరిగింది. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితో రైతు బజార్లని మోడల్ రైతు బజార్లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దానికి మన ఎమ్మెల్యే గారు పాలగట్ల వీరభద్ర స్వామి గారి సహాయ సహకారాలతో మరి ఈరోజు రైతు బజార్ని 18 లక్షలు శాంక్షన్ చేసి రీమోడలింగ్ చేయడం జరిగింది. దీనికి గాను 38 షాపులు రినోవేషన్స్కి అనుమతి పొందాయి. అందులో 30 షాపులు అయితే రెడీ అయ్యి ఆ 30 షాపులు కూడా ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్ కలిపి ఈ షాపుల్ని ఓపెన్ చేయడం జరిగింది. సుదీర్ఘకాలం రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టెట్-2, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్న దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగుల ఆందోళన అర్థం చేసుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేని పరిస్థితి నెలకొందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు 20,000 మంది అవసరం ఉంటే 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని, గ్రూప్ 1లో 81 పోస్టులు, గ్రూప్ 2లో 897 పోస్టులు భర్తీ చేస్తున్నారని, నిరుద్యోగులకు చదువుకోవడానికి సమయం ఇవ్వకుండా ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 27, మార్చి 15, మార్చి 17 తేదీన పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సవ్వు అని బాబ్జీ ప్రశ్నించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 వయో పరిమితి 42 సంవత్సరాల నుండి 47కి పెంచాలని కోరినా ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదని మండిపడ్డారు. ప్రకటించింది. పాపం నిరుద్యోగులు దాదాపుగా 10 లక్షల మంది సంవత్సరాల తరబడి ఎదురు చూసిన తర్వాత ఇప్పుడు అప్లై చేసుకున్నారు. ఎంత భయంకరమైన వాతావరణం అంటే ఫిబ్రవరి 25వ తారీఖున ఒక పరీక్ష, ఫిబ్రవరి 27న ఒకటి, మళ్ళీ మార్చి 15 ఒకటి, మార్చి 17 ఒకటి. ఇంత తక్కువ సమయంలో ఆ టెట్ కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ 20,000 మంది ఉపాధ్యాయులు అవసరమైతే 6,100 మందికే పోస్టింగ్ ఇచ్చారు. దాదాపుగా గ్రూప్ 1కి 81 మందికి, మళ్ళా 900 మంది గ్రూప్ 2. ఎంత ఆలోచన అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు ఈ పిల్లలందరూ. ఈ అన్ని పరీక్షలు ఎలాగా అటెండ్ అవ్వగలుగుతారు తక్కువ సమయంలో? ఏపీపీఎస్సీ నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఫార్మెట్స్ ఉంటాయో మెటీరియల్ అది రాలేదు, వచ్చింది అయితే చాలా ఎక్కువ. పాత సిలబస్ అంతా క్యాన్సిల్ చేశారు, కొత్త సిలబస్ పెట్టారు. ఈ కొత్త సిలబస్ నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు తయారవుతారు? ఎన్నాళ్ళు ఇప్పటికి రోడ్ల మీద ఉన్నారు? కొంతమంది సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు. వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే వచ్చి పరీక్షలు ఎలా రాస్తారు? కనీసం ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. ఈ పరిస్థితి లేకుండా వెంటనే షెడ్యూల్ రెడీ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. ఈ నిరుద్యోగుల తాలూకా జీవితాలని ఒక్కసారి వాళ్ళు నలిగిపోతున్న ఆవేదన అర్థం చేసుకొని ఈ షెడ్యూల్ మార్చి ఒక 2-3 నెలలు టైం ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ వీళ్ళకి పరీక్షలు పెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మహాపాత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇలా భయపెట్టి వార్తలు రాయించుకోవాలని చూస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. దాడులు ఆపకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఫెడరేషన్ నాయకులు బోరాడ శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తరహా ధోరణి వెన్నాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు శివ, ఫెడరేషన్ నాయకులు బి శ్రీనివాసరావు, పంచాది అప్పారావు, కేజే శర్మ, సముద్రాల నాగరాజు, బి డేవిడ్ రాజు, వైఎస్ పంతులు, బి విశ్వేశ్వరరావు, పలువురు జర్నలిస్టులు, కెమెరామ్యాన్లు పాల్గొన్నారు.
నేను చూస్తాను. ప్రసార మాధ్యాల్లో ప్రసారాలు చేసిన ఇదే గుణపాఠం అంటూ అధికార వైకాపా పార్టీ గత 4.5 ఏళ్ల నుంచి తరచూ పదే పలు జర్నలిస్టులపై దాడులు పాల్పడుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే అనంతపురం జిల్లా రాప్తాడులో సాక్షాత్తు సీఎం మాట్లాడుతున్న సమయంలోనే అక్కడ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడులు చేశారు. ఆ దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొట్టాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అది జరిగిన కొద్ది గంటలకే కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన కూడా దాడులు చేశారు. అక్కడితో ఆగకుండా కొన్ని క్షణాల వ్యవధిలోనే కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై వెళ్ళి విధ్వంసం చేశారు. ఈ తరహా దాడులకు వైకాపా రౌడీ మొక్కలు చేస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఎందుకు ఖండించట్లేదు? కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా ఖండించడం లేదు. భయపెట్టి వార్తలు రాయకుండా అడ్డుకుంటామంటే కుదరదు. జర్నలిస్టులు అంటే బలహీనలు అనుకుంటున్నారా? జర్నలిస్టులకు ఉన్న బలం ఏంటో బలహీనత ఏంటో మేము కూడా చూపిస్తాము. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వచ్చి జాతీయ స్థాయి నాయకత్వానికి ఫిర్యాదులు చేసింది. జాతీయ నాయకులు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్తోనే సరిపోకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ దాడులపై తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడతామని తెలియజేస్తున్నాము. వాజీ వార్తల్లో కాసేపు విరామం. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె దయానంద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేయర్గా బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ గెలిచినట్లు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చే నేపథ్యంలో బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం అడుగడుగునా అపహాస్యం పాలవుతుందని, ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలిచినా కోర్టులకు వెళ్లవలసిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆప్ ఓట్లను చెల్లనుగా చిత్రీకరించి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై విచారణకు కోర్టు ఆదేశించిందని, క్లిష్ట సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన కోరుతున్నారు. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం నిన్నటి దినాన్ని ఇచ్చినటువంటి తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ముందున్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొదటి నుండి కూడా కుట్రపూరితంగా వ్యవహరించింది. అయినప్పటికీ కూడా చివరికి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలనలో ఈరోజు మరి ప్రజాస్వామ్యం కూని అవుతుంది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరించింది. చివరికి మాత్రం సుప్రీంకోర్టు తీర్పుతో ఈరోజు న్యాయం గెలిచింది. దీని ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ప్రజలందరికీ ఉంది కనుక మరి రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధం కావాలని మీ ద్వారా కోరుతున్నాం. సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజా పొర్రుయాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు తెలియజేశారు. విజయనగరం జిల్లా గైప్తనం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు దుర్గంధంగా మారాయని ఆరోపించారు. కనీస సదుపాయాలకు కేంద్రం నిధులు ఇచ్చినా వినియోగించుకోవడం లేదన్నారు. నేతలు ఆరిశెట్టి ఏడుకొండలు, రామకృష్ణ, నానాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగమున కనీసం ఒక 40 ఇల్లులు ఉంటాయి. ఆ వీధికి ఒక రోడ్డు లేదు, ఆ వీధికి కొలాయిలు లేవు, ఆ వీధికి దుర్గంధంతో కూడినటువంటి ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ వాటర్ ఉంటే దానికి కాలువలు పెట్టకుండా రకరకాలైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా
ఆ సర్పంచ్కి కూడా ఆలోచన లేదు. సర్పంచ్ మండల సర్పంచ్ ఆయనకు కూడా చెప్పాం. మన ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు ప్రజలందరూ చెప్పారు, అయినా ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాథుడు లేడు. సో ఇలాగ పరిస్థితులు ఉంటే వీళ్ళ ప్రభుత్వాన్ని నడిపేది? ఇదా ప్రజా సంక్షేమం? ఇదా గ్రామ వాతావరణం? ఇదా రాముడు కలనటువంటి రామరాజ్యం రావాలంటే భారత ప్రభుత్వం సుపరిపాలన ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు సీసీ రోడ్లు ఇచ్చింది, రోడ్లు వేసుకోండి అని. నిధులు పుష్కలంగా ఇచ్చారు, కాలువలకి స్వచ్ఛ భారత్ నిధులు పుష్కలంగా. బొబ్బిలి రాజులే మాయ మాట్లాడతారని బొబ్బిలి శాసనసభ్యుడు శంబంగి వెంకట చిన్నప్పనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజుల హాయంలో అభివృద్ధి కుంటపడిందని, తన హాయంలో అన్ని రంగాల్లో బొబ్బిలి అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధమని, మీరంతా సిద్ధమా అని రాజులకు ఆయన సవాల్ విసిరారు. అలజంగిలో బెదిరింపులకు తాము పాల్పడలేదని, వైసీపీపై అభిమానంతో వైసీపీలో చేరారని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్నారు. రాజులకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని తెలియజేశారు. రైతులకి వాళ్ళు పండించినటువంటి పంటకి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని అంటే అది బోకుమాట అనకపోతే ఏమంటారు? గత 4 సంవత్సరాల క్రితం వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి బాకీ పడినటువంటి 86 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత బాకీలు తీర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఆ రోజులాగే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా ₹1 నాకు ప్రభుత్వం ఇంకా బాకీ ఉందని చెప్పేటువంటి మగవాడు ఎవడైనా బొబ్బులు నియోజకవర్గం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఆయన కానీ నా ముందు నిలుచావు పెట్టగలిగితే, లేకపోతే ఆయన ముక్కు రోడ్డుకి రాసుకుంటాడా అని అడుగుతున్నాను మీ ద్వారా. ఇవి బోకు మాటలు అనకపోతే ఏం మాటలు అంటారు అర్థం లేదు. ఊరిగా గొచ్చుకొని అంటే తప్పుడు మాటలు. ఆయన చేసినటువంటి నిర్వాహకానికి, ఆయన చేసినటువంటి వెధపాలకి బోకు మాటలు అనకపోతే వాళ్ళు ఏమని సంబోధిస్తారని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. నెల్లిమర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో స్వగృహం వద్ద నియోజకవర్గంలోని బూత్ ఇన్ఛార్జీలకు సూపర్ 6 కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని బూత్ కన్వీనర్లు అందరూ ఇంటింటికే వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ 6 పథకాలను ప్రజలకు వివరించి రిజిస్ట్రేషన్ చేయించారని, ఈ నెల 16వ తేదీన జరిగిన నెల్లిమర్ల శంఖారావం సభలో బూత్ కన్వీనర్లు అందరూ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా త్వరితగతిన శంఖారావం కార్యక్రమం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారాన్ని తెలుగుదేశం బూత్ కన్వీనర్లందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఏవైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో సూపర్ 6 ఉన్నాయో ఈ బాబు సూపర్ 6 గురించి అందరికీ వివరించి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఏవైతే వర్తిస్తాయో అవన్నీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఓటీపీ అడిగి తీసుకొని ప్రతి బూత్ కన్వీనర్ కూడా ఒక ఇల్లు కూడా విడిచిపెట్టకుండా అందరూ తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలి. జల్లేడు వలస, బొర్రా పనికి వలస గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, గిరిజనుల మధ్యన తగాదాలు పెట్టిన తహసీల్దార్ బాలమురళీకృష్ణ, వీఆర్ఓ కృష్ణమూర్తిపైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మండలంలో సర్వేలు జరిపిన వారందరికీ పట్టాలు వెంటనే పంపిణీ చేయాలని కోరుతూ సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు సుందర్రావు, జానకిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో గిరిజనులకు పేదలకు పట్టాలు ఇస్తామని పేరుతో సర్వేలు చేశారని, అయితే నేటికి పూర్తి స్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలియజేశారు. జిల్లేడు వలస, గాజుల వలస గ్రామాల మధ్యన భూ సమస్య వస్తే అప్పట్లో రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని, 2 గ్రామాల గిరిజనులకు సర్వేలు చేసి అదే ప్రాంతంలో సాగులో ఉన్న బుర్రే పనుకు వలస గ్రామంతో కలిపి ఒకేసారి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయకుండా 3 గ్రామాల్లో ఒకటైన గాదిరి వలస గ్రామానికి మాత్రమే పట్టాలు పంపిణీ చేశారని,
దీనిపై రెవెన్యూ అధికారులను అడగ్గా సరైన సమాధానం చెప్పకుండా సమస్య పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ రోజులు గడుపుతున్నారని తెలియజేశారు. సమస్య కారణమైన తహసీల్దార్ వీఆర్ఓ పైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీఆర్ఓ గారు అనేది గాజుల వసూళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదే చట్టపరమైన చర్య. అయితే జిల్లాల వసూలకి, గాజుల వసూలకి, బర్పణ వసూలకి 3 గ్రామాలకి ఒకేసారి పట్టాలు పంపిణీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. అయితే అది కాకుండా ఓన్లీ గాజుల వలసకి పట్టాలు అనేది ఇవ్వడం చాలా అన్యాయము. దీనికి చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని విఆర్ఓ కూడా, ఎంఆర్ఓ కూడా దీనికి అనుకూలంగా ఉండి వాళ్ళు డబ్బులు తీసుకొని, గాజుల వసూలు డబ్బులు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా చూసుకొని ఈ పట్టాలని పంపిణీ చేయడం జరిగింది. ఈ బొరపండుకోవాల్సి వాళ్ళకి, జిల్లా వసూలకి వెంటనే పట్టాలు అనేవి పంపిణీ చేయాలనేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నామని, ఇది సాధించేంత వరకు, ఈ పట్టాలు ఇచ్చేంత వరకు మేము ఈ కార్యక్రమం ఇలాగే చేస్తాము. అలాగే ఈ నిరాహార దీక్ష అనేది ఇలాగే ఉంటుంది. రేపు ఇంకా వంట మార్పులు కూడా ఇంకా దీనికి ఇంకా ఉధృతిగా మేము చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరపున ప్రజా పోరు యాత్రను రేపటి నుంచి చేపడుతున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు కుసుమ సుబ్బారావు వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పోరు యాత్ర సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించామని, ప్రభుత్వంపై పోరుకు సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఎన్నికల సందర్భంగా ప్రజాపోరు కార్యక్రమాన్ని భారతదేశం అంతా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. రేపటి నుంచి 1వ తారీఖు వరకు కూడా మేము విజయనగరంలో అనేక ప్రాంతాల్లో, అసెంబ్లీలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం మేము తలపెట్టాము. ఈ కార్యక్రమం విజయవంతం అవడం కోసం ఇవాళ కార్యకర్తల సమావేశం పెట్టాము. ఈ సమావేశంలో చాలామంది స్పందించారు. రకరకాల వాళ్ళ ఏరియాలో కూడా పెట్టమని కూడా వాళ్ళు ముందుకొచ్చారు. అంతేకాకుండా రేపు 27వ తేదీని మన విజయనగరం పార్లమెంట్లో మన రాజ్నాథ్ సింగ్ ఆయన మన హోమ్ మినిస్టర్, ఆయన డిఫెన్స్ మినిస్టర్, ఆయన కూడా విజయనగరం ప్రాంతానికి వస్తున్నారు. ఆ కార్యక్రమం ఇంకా రూపురేఖలు పూర్తిగా మా దృష్టిలో రాలేదు, వచ్చే అది కూడా తెలియపరుస్తాను. ఆ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్ట్ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం సక్రమంగా జీతాలు, పీఎఫ్ డబ్బులు చెల్లించకుండా శ్రమను దోచుకుతింటున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగుతా అశోక్ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బొగుతా అశోక్ నేతృత్వంలో విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గేటు దగ్గర 6 గంటల పాటు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బొగుతా అశోక్ మాట్లాడుతూ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల జీవితాలను జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతుల్లో పెట్టేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈవేళ కాంట్రాక్టర్ల చేతిలో వీళ్ళ జీవితాలు, వీళ్ళ బతుకులు పెట్టి చాలా సర్వనాశనం చేసింది. ప్రభుత్వం ఇచ్చింది ఏదో నేరుగా వర్కర్లకే ప్రభుత్వం ఇస్తే బాగుండేది. ఇవాళ కాంట్రాక్టర్లు అనేటువంటి మధ్యలో దళారీల చేతిలో పెట్టడం వల్ల 16,000 రూపాయలు జీతం ఇవ్వకుండా కేవలం 10,000, 11,000 రూపాయలు మాత్రం ఇచ్చి మిగతా డబ్బులు కాంట్రాక్టర్లు దోచుకు తింటున్నారు. ఇవాళ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇవాళ ఆ జీతం ప్రకారం పిఎఫ్ కూడా కట్ చేయటువంటి పరిస్థితి. వీళ్ళు జీతంలో కట్ చేస్తున్నారు కానీ వీళ్ళు పిఎఫ్ అకౌంట్లో మాత్రం డబ్బులు పడటం లేదు. కాంట్రాక్టర్లు పిఎఫ్ డబ్బులు కూడా దోచుకు తింటున్నారు. ఈఎస్ఐ కట్ చేస్తున్నారు కానీ ఇంతవరకు ఈఎస్ఐ హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ వర్కర్స్కి కనీసం ఎటువంటి ఆరోగ్య భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఏఐటీసీగా మేము ఎన్ని దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నా ఇవాళ కాంట్రాక్టర్గా వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయండి, ప్రతి నెల 5వ తారీఖు లోపు వీళ్ళకి జీతాలు చెల్లించేటట్టు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొని రండి అంటే ఇవాళ అధికారులు పట్టించుకోవడం లేదు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. వీళ్ళని పర్మనెంట్ చేసేటువంటి ఆలోచనలో
రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ఇవాళ ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి, ప్రచారానికి మైనర్లను వినియోగించకూడదని వెల్లడి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో శంఖారావంతో కార్యకర్తల్లో జోష్ నింపిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు సమ ప్రాధాన్యం. అభ్యర్థిత్వంపై ఆశావాహులకు లేని స్పష్టత. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. ఒత్తిడి భయం లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. 6వ పరీక్ష పర్వ అవగాహన సదస్సులో సూచించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.